హలో గైస్, దిస్ ఇస్ జస్ట్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి కిరణ్ మోటో బ్లాగ్స్. అండ్ ఈరోజు అయితే మనం హార్స్ హిల్స్కి అయితే రైడ్ స్టార్ట్ చేశాను నేను సోలోగా. ఎందుకంటే ఫ్రెండ్స్తో రమ్మని చెప్పి చూసాము, బట్ కానీ ఫ్రెండ్స్ ఎవరు రాలేదు, అందుకే నేను ఒకరినే వెళ్ళిపోతున్నా. నైట్ అయితే సూపర్గా పడింది వర్షం. నైట్ అయితే ఫ్యూయల్ పట్టుకున్నా కాబట్టి మళ్ళీ కొంచెం పట్టుకుందాం, ఎందుకంటే దారిలో ఎక్కడైనా మళ్ళీ హ్యాండ్ ఇచ్చిందంటే మన ప్రాబ్లం అవుతుంది కాబట్టి మళ్ళీ ఫ్యూయల్ పట్టుకొని స్టార్ట్ అయిపోవాలి. అండ్ నా దగ్గర ఇప్పుడు 2 మొబైల్స్, ఒక గోప్రో అయితే మాత్రమే ఉంది. అండ్ ఇంకొక విషయం ఏమంటే, గోప్రో ఎక్కువసేపు ఛార్జింగ్ రాదు కాబట్టి 30 మినిట్స్ వస్తుంది. దాన్ని స్ప్లిట్ చేసుకుంటూ వీడియోస్ అయితే చేయాలా, ఎందుకంటే చాలా తక్కువ టైమింగ్ వస్తుంది అందుకోసమని. అండ్ ఇంకేమంటే, నా ఐఫోన్ 14 Pro పోయింది కాబట్టి ఇంకా క్లారిటీ కొంచెం తగ్గే అవకాశం ఉంది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి, కొత్తగా మళ్ళీ తీసుకుందాం అనేసి ప్లాన్లో ఉన్నాను అన్నీ. మళ్ళీ అయితే ఫ్యూయల్ పట్టుకుంటూ ఉన్నాం, ఎందుకంటే దారిలో ఎక్కడ ఆగకూడదు అనేసి ఒకటేసారి పట్టుకుందాం అనేసి చూస్తున్నాం. వర్షం కూడా కొంచెం గ్యాప్ ఇచ్చింది, అందుకోసం అనేసి కొంచెం ఫాస్ట్గా స్టార్ట్ అయ్యాను. అండ్ ఇప్పుడైతే టైం 7 అయితే అవుతుంది, కానీ కూడా మంచు అయితే ఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడే ఇలా ఉంటే ఇంకా హార్స్ హిల్స్ పైన ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఫుల్ మంచు అంట. అసలు నేను వేరే అబ్బాయి వెళ్ళింటే కనుక్కున్నా, చాలా మంచు ఉందంట. అసలు 12, 1, 2 వరకు కూడా మంచు అయితే అస్సలు తగ్గడమే లేదంట, అంత ఎక్కువ మంచు అయితే ఉందంట అక్కడ. అందుకోసమనే కొంచెం మంచు ఉండగానే వెళ్దాము, బాగుంటుంది చూద్దాం అనేసి నేను కొంచెం స్టార్ట్ అయిపోయా. మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది చిన్నగా. ఇంకా నేను కొంచెం వీడియోస్ అయితే కొన్ని తీస్తాను, కొన్ని తీయలేను, ఎందుకంటే ఈ వర్షంలో కెమెరా నానిందంటే మనీ ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి విషయం ఏమంటే, దీనికి వాటర్ ప్రూఫ్ కేసు కూడా లేదు కాబట్టి కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువ. అందుకోసమని అక్కడక్కడ నేను కట్ చేస్తాను వీడియోస్. బాబా భలే పడుతుంది. ఆటికి నేను లోపల టీ షర్ట్ వేసుకున్నా, దానిపైన హుడీ వేసుకుని, దాని మీద మళ్ళీ నేను ఈ రెయిన్ కోట్ వేసుకున్నా. వర్షం అయితే నెక్స్ట్ లెవెల్లో పడుతుంది. బాబా ఇప్పుడు 7 అవుతా ఉంది టైము. ఇంతవరకు చూడండి ఎంత మంచి ఉందో రోడ్డు మీద. అసలు రోడ్డే కొంచెం ఒక వైబ్ లాగా ఉంది. కేరళ సైడ్ ఎలా ఉంటుంది, మంచుగా రోడ్స్ అంతా ఇదిగా ఉంటాయి కదా, అలా ఉంది ఇక్కడ నుండి చూడడానికి. అబ్బా, ఈ వర్షానికి సూపర్ ఉంటుంది అబ్బా ఇట్లా లాంగ్ రైడ్ వేస్తా ఉంటే. అది సోలోగా అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే ఈ వర్షానికి కొంచెం డిస్టర్బెన్సెస్ గా ఉంటుంది. వర్షం పడతా ఉంటే వీడియోస్. సడన్గా ఏమైందో తెలియలా కానీ వర్షంలో బాగా నానింది మైక్. ఉన్నట్టుండి మైక్ అయితే ఆఫ్ అయిపోయింది. అసలు ఎంత ట్రై చేసినా ఆన్ అవ్వలేదు. చెక్ చేశాను, ఇంకా అట్లే అంటే కేబుల్ కదిలిస్తూ చూసాను, అవ్వలేదు అసలు ఎంత ట్రై చేసినా. ఇంకా వర్షంలో అర్థమైపోయింది నాకు, ఇంకా వర్షంలో ఇంకా పనికిరాదు మైక్ అనేసి మొత్తం తీసి చూశాను. మైక్ అయితే మొత్తం నానిపోయింది. ఇంకా మైక్ నానిపోయిన తర్వాత మనం ఇంకేం చేస్తాం, మైక్ పక్కన పెట్టేసి ఇంకా అలాగే స్టార్ట్ అవ్వాలి ఇంకా. ఎందుకంటే మైక్ కోసం ఆలోచించి వీడియో మొత్తం నేను ఏం చేయలేను కదా, అందుకోసమని మైక్ పక్కన పెట్టేసి ఇంక మళ్ళీ స్టార్ట్ అయిపోయాను. అండ్ ఇప్పుడైతే మనం కలికిరి దాటుకొని జేఎన్‌టీయూ కాలేజ్ దగ్గర అయితే వెళ్తున్నాము. టోల్ ప్లాజా కూడా కట్టేశారు. అండ్ మెయిన్ ఏంటంటే, ఇక్కడ కలికిరి నుంచి మదనపల్లికి వెళ్ళే రూట్లో కొత్తగా టోల్ ప్లాజా ఒకటి అయితే కడుతున్నారు. అక్కడైతే కొంచెం మరీ దారుణంగా వెళ్తున్నాయి బండ్లని, చాలా ర్యాష్గా తోలుతున్నారు. ఆర్టీసీ వాడైతే ఇంకా వరస్ట్ అనమాట. పక్కన బండ్లు ఉన్నాయా లేదా అని చూసుకునే పని కూడా లేదు, సర్రని దూరేస్తున్నాడు. కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళండి అబ్బా బండ్లలో వెళ్ళే వాళ్ళు అయితే. కానీ కార్లు అయితే ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే పెద్ద వెహికల్ కాబట్టి కొంచెం సైడ్ వెళ్తాడు. 2 వీలర్ కదా, కొంచెం గ్యాప్ ఉన్నా కూడా సరిపోతుంది అనేసి సర్రని వెళ్ళిపోతున్నాడు వాడు. అండ్ అంగళ్ళ రూట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం మనము. ఇప్పుడు ఒక అబ్బాయి ఇక్కడ లిఫ్ట్ కోసం అయితే ఆపాడు నన్ను, లిఫ్ట్ తీసుకున్నాడు అండ్ అంగళ్ళ దగ్గర డ్రాప్ చేయమనేసి. అందుకనేసి డ్రాప్ చేద్దామని ఎక్కించుకున్నా. ఎక్కడికి వెళ్తున్నారు ఏమైనా అడిగితే చెప్పా, ఇట్లా హార్స్ హిల్స్కి వెళ్తున్నాను, యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇట్లా వీడియోస్ చేస్తున్నాను అంటే ఆ అబ్బాయి ఒక ఇన్సిడెంట్ చెప్పాడు.
ఒక 4-5 డేస్ బ్యాక్ అక్కడ ఒక 8th క్లాస్ అమ్మాయిని ఆటో వాడు రేప్ చేశాడు, అందువల్ల పైకి అలౌ చేయట్లేదు, నిన్న వెళ్ళాము అని చెప్పి అనేసి అన్నాడు. ఇప్పుడు ఆలోచిస్తున్నా, ఒకవేళ ఇంత దూరం వెళ్ళి కూడా హార్సిల్స్ పైకి అలౌ చేయకపోతే నెక్స్ట్ ఏం ప్లాను, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలా అనేసి. ఏమో చూద్దాం, అక్కడ వెళ్ళి ఒకవేళ అలౌ చేయలేదు అంటే టైం బ్యాడ్ రిటర్న్ అయితే వచ్చేసేయాలి, ఊరికే వేస్ట్ అయిపోతుంది మొత్తం లాగంతా. ఇంకా ఇంకేం చేయలేము కాబట్టి ఇంక చూడాలి ఎలా ఆలోచించాలి. అండ్ ఈ విషయం అయితే కొంచెం నాకైతే కొంచెం బాధగానే అనిపిస్తుంది. 8th క్లాస్ అమ్మాయిని ఆటో వాడు రేప్ చేయడం ఏంటబ్బా, అది 40-50 ఏళ్ళు ఉన్నవాడంట, పేపర్కి కూడా వేసినారంట ఈ విషయం. ఆ అమ్మాయికి కొంచెం ఇంజూర్ అయ్యి హాస్పిటల్లో ఉందంట, వాడు దొరికాడంట, మళ్ళీ ఎస్కేప్ అయిపోయినాడంట, దొరికాడు, పోలీస్ స్టేషన్లో అయితే ఉన్నాడంట ప్రజెంట్ ఇప్పుడు. అండ్ ఇది రోడ్ అంటే, అండ్ భలే ఉంటుంది ప్లేస్ మాత్రం ఇక్కడ నుంచి అసలు నెక్స్ట్ లెవెల్. అయ్యో వర్షం ఇంకా ఎక్కువ అవుతుంది బాస్. ఇప్పుడు కొంచెం పర్లేదు, రోడ్స్ బాగా వేసారు. ఇంతకు ముందు నేను వచ్చినప్పుడు అసలు రోడ్లే అసలు ఎంత వరస్ట్ గా ఉన్నాయంటే అంత వరస్ట్ గా ఉన్నాయి ఇక్కడ, అంత మట్టి మట్టిగా. ఇప్పుడు కొంచెం పర్లేదు, బాగుంది. కదిరి 67 కిలోమీటర్స్, అనంతపూర్ 160 కిలోమీటర్స్, హైదరాబాద్ 527 కిలోమీటర్స్ అంట ఇక్కడ నుంచి. బాబా భలే చలిగా ఉందిరా. అసలు వర్షంలో రాకూడదు అనుకున్నా, బట్ కానీ ఇది కూడా ఒకసారి చూద్దాం వర్షంలో ఎలా ఉంటుంది అనేసి ప్లాన్ చేసుకొని ఒక్కరినే వచ్చా. అంటే ఫ్రెండ్స్ తో రావాల్సి ఉంది, ఇంకా వాళ్ళు వర్షం పడుతుంది కార్లో అయితే వస్తాం లేదంటే రామనేసరి. ఇంకా వాళ్ళందరి కోసం కార్ తీయాలంటే ఊరికే ఎందుకులే అనేసి ఇంక నేను ఒకరినే స్టార్ట్ అయిపోయా. మీరు వద్దులేంటారా, నేను ఒకరినే వెళ్తానులే అనేసి. చూద్దాం, మంచి మంచి మెమోరీస్ అన్నీ తీసుకోవాలి, వీడియోస్ ఫొటోస్. అంటే ఫొటోస్ తీయడానికి ఎవరు లేదు, ఒకరిని తీసుకోవాలి. చూద్దాం, అక్కడ ఎవరైనా ఫొటోస్ తీయడానికి రెడీగా ఉంటే ఓకే, లేదంటే నేనే నార్మల్గా వీడియోస్ తీసుకొని స్టార్ట్ అయిపోతా. బ్రో, హార్స్ హిల్స్ దగ్గరేనా? హార్స్ హిల్స్ దగ్గరేనా? ఆ. ఎన్ని కిలోమీటర్స్ ఉంది? ఆ. అవునా అవునా అవునా, ఓకే ఓకే, థ్యాంక్స్ బ్రో. అంటే ఇది భలే ఉంటుంది అనమాట. అంటే గూగుల్ మ్యాప్స్ లేకుండా సోలోగా ట్రావెల్ చేసే వాళ్ళకి, స్ట్రేంజర్స్ తో మాట్లాడుకుంటూ, అంటే ప్లేసెస్ అడుగుతూ ఎక్కడ ఏమైనా ఒక కన్వర్జేషన్ క్రియేట్ చేసుకుంటూ ట్రావెల్ చేస్తే అది ఒక బెస్ట్ మూమెంట్ అనమాట. ఎందుకంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా రావాలా అనుకుంటే డైరెక్ట్ గా రావచ్చు. గూగుల్ మ్యాప్స్ అంత రిస్క్ అనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్స్, ఇప్పుడున్న జనరేషన్ గూగుల్ మ్యాప్స్ నమ్మేదానికి ఛాన్సే లేదు. ఈ రోడ్డు కన్స్ట్రక్షన్స్ అవి ఇవి రావడం వల్ల గూగుల్ మ్యాప్స్ అప్డేట్ అవ్వక అలానే చూపిస్తుంది. వెళ్ళామంటే చూసాము, చాలా ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. యాక్సిడెంట్స్ కానీ, బ్రిడ్జెస్ పడిపోవడం అలాంటివన్నీ ఉంటాయి, కానీ గూగుల్ మ్యాప్స్ లో అప్డేట్ అవ్వదు ఎప్పటికీ. కుల్లమడుగు క్రాస్ హార్స్లీ హిల్స్ లెఫ్ట్ చూపిస్తుంది ఇక్కడ నుంచి. అండ్ ఛార్జ్ కూడా చాలా తక్కువ ఉంది. ఛార్జ్ పెట్టా, బట్ కానీ ఏమైందంటే నేను ఒక వర్స్ట్ థింగ్ ఒకటి చేశా. వర్షం పడుతుంటే సడన్ గా తీసి అట్లే లోపల పెట్టేసిన, అది అట్లే వీడియో ఆన్లో ఉండిపోయింది, మొత్తం గబ్బు గబ్బు అయిపోయింది. అబ్బా, ఇది చాలా వరస్ట్ రోడ్ అనమాట నాకు తెలిసి. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి మేము అక్కడ ఒక యాక్సిడెంట్ చూసాం ఇంతకుముందు వచ్చినప్పుడు. అంటే వెళ్ళాలి ఎక్కడ దాకా? హార్స్ హిల్సా? ఎక్కండి, కొంచెం హైట్ ఎక్కువ. పైకా కిందకేనా? అవును. ఎన్ని కిలోమీటర్స్ ఉంది నైట్ నుంచి హార్స్ హిల్స్? ఎన్ని కిలోమీటర్స్ ఉంది? ఎన్ని కిలోమీటర్లు? 2 కిలోమీటర్లేనా? పంపిస్తున్నారు కదా పైకి? ఏదో మొన్న ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఎవరో ఒక అమ్మాయిని రేప్ చేసినారా అన్నారు, అవునా? ఆ, అవును, అదే కదా. అది వేరే పిల్లోడు ఇంచేపు డ్రాప్ చేసిన, లిఫ్ట్ అడిగి ఉంటే ఆ అబ్బాయి వచ్చి పంపించట్లేదన్నా, నిన్న వెళ్ళిన్నాను నేను,
అనేసి అన్నాడు. అందుకని డౌట్ వచ్చింది. మళ్ళీ వచ్చి ఒకసారి ట్రై అయినా చేద్దాం, పంపిస్తారో లేదో అనేసి వస్తా ఉన్నా అందుకనేసి. ఓకే, పంపిస్తున్నారంట. ఈయన అంకుల్ కూడా హార్సీల్స్ కింద వరకు వస్తున్నాడంట, అక్కడ ఏదో హోటల్కి. అండ్ మనమైతే జస్ట్ పైకి వెళ్ళిపోతాం నాన్ స్టాప్గా. టికెట్ కూడా తీసుకోవాలన్నాను, చూద్దాం. అండ్ ఇంకా ఆర్చ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా పైకి వెళ్ళేటప్పుడు పైన టీ అవేం దొరకదు అనేసి సీక్రెట్ టీ అయితే తాగేస్తున్నాం. అంటే దొరుకుతుంది, బట్ కానీ ఏమంటే ఇక్కడ బాగుంటుందని. 2 వీలర్కి 50 అంట, ఆటోకి 70, కారుకి 100, బస్సు ట్రక్కులకి అయితే 200 అంట టికెట్. అయితే పైన అయితే కొండ చూసుకోవచ్చు, సగం అయితే కనపడుతుంది, ఇంక సగం అయితే కనపడట్లే. ఫుల్ మంచు ఉంది. మార్నింగ్ 8:30 అయితే ఉంది టైము. అసలు ఎంట్రీ ఫీజు తీసుకుంటారో లేదో కూడా తెలియదు. ఇక్కడ ఫోన్ పే కూడా పెట్టున్నారు బ్రో. తెలిసిన వాళ్ళు అయితే వదిలేస్తున్నారు, మనం బయట నుంచి వచ్చాం కాబట్టి. రికార్డ్ అవుతుందా? అవుతుంది. ఎంతనా? 50. మొబైల్ చైన్ రండి రండి. అండ్ వాలెట్ ఎక్కడ పెట్టండ్రా? ఏ వాలెట్ నా చేంజ్ ఉందా 200కి? ఫోన్ పేనా? ఈ ఫోన్ పేలో ఒకసారి పని చేస్తావు అవే. అంటే రిసిప్ట్ ఏమి ఇవ్వరా మళ్ళీ వచ్చేటప్పుడు రిటర్న్ ప్రాబ్లం? అవునా? అదే మళ్ళీ ఏదో అది టికెట్ లేకపోతే 1000 ఫైన్ అని ఉంది కదా, అందుకోసం. అవునా? అయితే ఓకే ఓకే. భయపెట్టేది దేనికి సార్? ఊరికి భయపెట్టేది దేనికి సార్? మంచి ప్రశ్న అడిగినావు. ఎందుకంటే ప్రపంచంలో పురోగతి సాధించాలంటే ప్రశ్నించాలి, వాదించాలి కదా. అదేం కరెక్ట్. దానికి నా ఆన్సర్ ఏమంటే 14-13 ఏళ్ళు కూడా సెక్స్ వరకు కావాలి అంటున్నారు. అట్లా అయిపోయింది సార్ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్. కాదండి, ఇప్పుడు 14 అంటే పిల్లోళ్ళు కంప చెట్టులో ఉంటే మాకు కూడా ఆ కోరిక కావాలని వీడు ఒకటి పిలిచిపోతాడు. ఆడు ముగ్గురు రెడీగా ఉంటారు, వాళ్ళు మాకు తీసుకుంటున్నారు. అబ్బా, 3-4 జరుగుతున్నాయి. రీసెంట్ గా కూడా ఏదో జరిగిందంట కదా సార్ ఇక్కడ. మొన్న ఒక ముసలోడు ఏం చేస్తాడంటే 50 ఏళ్ళు నేను పోలీసులు ఇచ్చినట్టు ఏదో వేరే పబ్లిక్ ఇది పెట్టి నేను పోలీసు పోతాం అనేసి గోల్డ్ సిల్లు అంతా నాకు కొనిపోయాడు. అలా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడి నుంచి వస్తున్నావు? లేదు సార్, అక్కడ వర్షం లేదు, పిల్లర్ దగ్గరికి వచ్చాక వర్షం స్టార్ట్ అయింది. యూట్యూబ్ కోసం అని ఇంత లాంగ్ వచ్చాను. మరి ఫోటోనా? ఓకే సార్. ఫోన్ ఫోన్ నువ్వు ఊరు నుంచి తెచ్చుకుంటే తిరుపతి నుంచి మీకు పడుతుంది సార్. అవును సార్, అంటే నేను అక్కడ డ్యూటీ చేశాను సార్. ఉండేది పీలేరు, అక్కడికి వచ్చి కలిగిరి సార్, సొంతమూరు. ఈ సామకొండ వారిపల్లి ఉంది కదా, ఇట్లా సోమల్ రోడ్లో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అసలు చాలా ఫ్రెండ్లీగా అయితే ట్రీట్ చేశాడనమాట ఆయన సార్ మాత్రము. ఇక్కడ చెక్కింగ్ అంటే ఆయనే అనమాట, మామూలుగా లైసెన్స్ అన్ని చెక్ చేశారంట చెప్పాడు. బట్ కానీ ఏమంటే నేను ఇంకా అతనికి వాళ్ళ ఊరు మా ఊరు పక్క పక్కనే అనేసి, ఇంకా సర్లే వెళ్ళు మన ఊరే కదా దగ్గర పక్కన అనేసి అన్నాడు ఆయన. ఇది కొంచెం మంచిది అనిపించింది నాకు, ఎందుకంటే మామూలుగా నాకు లైసెన్స్ లేదు, నేను చేయించలేదు. ఇది కొంచెం బెస్ట్ అనిపించింది నాకైతే. నేను బైక్లో లాంగ్ వెళ్దామంటే అప్పుడే వర్షం స్టార్ట్ అవుతుంది. అది నా కోసమే స్టార్ట్ అవుతుందో లేదో తెలియదు, కానీ ఎప్పుడు అలాగే ఉంటుంది నాకు. ఇంతకుముందు కూడా ఇక్కడికి వెళ్ళాం కదా బీచ్కి, అప్పుడు వర్షమే.
తర్వాత మొన్న ఒక్కరోజు నేను రీసెంట్గా రైడ్ చేశాను, ఆ రోజు వర్షమే, ఇప్పుడు కూడా వర్షమే. కార్నింగ్స్ అయితే చాలా డేంజర్ అనమాట, ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి కొంచెం స్లోగానే వెళ్ళాలి, ఎక్కువ స్పీడ్ వెళ్ళకుండా కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి మాత్రం. ఎందుకంటే టైర్స్ ఏ రేంజ్లో జారుతాయంటే ఆ రేంజ్లో జారుతాయి, టర్న్స్ ఎక్కువ ఇక్కడ నుంచి. అండ్ ఏమంటే వాటర్ అంతా ఉంది కాబట్టి అవకాశం ఉంది, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళే వాళ్ళైతే కన్నా. వ్యూ అయితే భయంకరంగా ఉంది ఇప్పుడు నుంచి. ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట, ఇది ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ స్టేజే అనమాట. ఇక్కడ నుంచి ఉంది ఇంకా వీడియో మొత్తం రికార్డ్ అవుతుంది. ఇది ఏం చేస్తుందో తెలీదు, ఇప్పటికి 2 times ఆఫ్ అయింది కెమెరా, ఏం చేయలేం. ఇది బెస్ట్ ప్లేస్ అనమాట ఫొటోస్కి, అందుకోసమనే చాలామంది ఇక్కడ ఫొటోస్ తీసుకుంటారు. చూసారా ఎంత బాగుందో, క్రేజీగా ఉంది. ఇక్కడ చూడండి ప్లేస్ అయితే నెక్స్ట్ లెవెల్. మ్యాక్సిమం ఎవరు వచ్చి అంటే కింద చెప్పారు, ఇంకా ఎవరు రాలేదు పెద్దగా, 2 vehicles వెళ్ళాయి అంతే అనేసి అన్నాడు. కార్ ఒకటి 2 bikes వెళ్ళాయంట. అసలు అయితే ఇరగేస్తుంది భయ్యా. అసలు చెప్పాలంటే లిటరల్గా నేను అసలు ఈ వర్షంలో రాలేనేమో అనుకున్నా, 6 ఇంచుల వర్షం పడింది పీలేరు నుంచి వచ్చేటప్పుడు. ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇది హైలైట్ ప్లేస్ అంటే స్టార్టింగ్లోనే ఇదే ఉంటుంది. చూసుకోరండి అబ్బా, చూడండి చెట్టు కొమ్మలు కూడా పడిపోయినాయి వర్షానికి గాలికి. కొంచెం జాగ్రత్తగా రండి వచ్చేవాళ్ళు, ఆత్రపడకుండా కొంచెం నిదానంగా రండి. అంటే నేను వెళ్తున్నానని కాదు, జస్ట్ నార్మల్గా చెప్తున్నా. ఇక్కడ మంచిగా చూడండి, ఏమీ కనిపించట్లేదు. ఏంది బ్రో 8:30 8:40 అవుతుంది, ఇంకా మంచి అండి బ్రో, ఈ రేంజ్లో ఉంది. హార్సిల్స్కి ఇంతకు ముందు ఉన్న నేమ్ వచ్చేసి ఏనుగుల మల్లమ్మ కొండ అని పిలుస్తారనమాట. ఎందుకంటే అక్కడ ఎక్కువ యానిమల్స్, ఏనుగులు కానీ పులులు కానీ వచ్చి అక్కడ ఉండేవంట మామూలుగా. అండ్ అలానే అక్కడ టెంపుల్ కూడా ఉంది, అందువల్ల ఏనుగుల మల్లమ్మ కొండ అని పిలుస్తారు. బట్ ఇప్పుడు లేటెస్ట్గా మారిన నేమ్ వచ్చేసి, అంటే ఇప్పుడు కాదు, జస్ట్ మారి చాలా ఇయర్సే అయ్యింది, దాన్ని ఇప్పుడు హార్సిల్స్ అని పిలుస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకి మదనపల్లి దగ్గరలోనే అనమాట. మదనపల్లి నుంచి ఒక 20 kilometers ఆ రేంజ్లోనే. నేను పీలేరు నుంచి కాబట్టి నాకు 85 kilometers వచ్చి చూపించింది, 85-90 kilometers. అండ్ ఇక్కడ వచ్చేసి ల్యాండ్స్కేప్ అనమాట, అంటే ఒక పెద్ద బండ అయితే ఒకటి ఉంటుంది, మొత్తం కిందికి చూస్తే చుట్టూ ఉండే ఫారెస్ట్ ఏరియా మొత్తం అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకొక ప్లేస్ కూడా ఉంది పైన, అది వచ్చేసి ఒక రాళ్ళ పైన ఉంటుంది అనమాట. అది కూడా మీకు చూపిస్తాను. అదైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫీల్ మాత్రం, ఎందుకంటే ఇంతకుముందు నేను వెళ్ళున్నా అక్కడికి ఫోటో షూట్స్ అనేసి వేరే వాళ్ళకి. అక్కడైతే ప్లేస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. ఈ హార్సిల్స్ వచ్చేసి 4312 feetsకి సీ లెవెల్ ఫీల్స్కి అబోలో అయితే ఉంటుందన్నమాట. అండ్ అరౌండ్ అసలు చూడాలంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది వచ్చేసి 1870లో అయితే కన్స్ట్రక్ట్ చేశారంట. అది వచ్చి WD హార్స్లీ అని ఆయన అది కన్స్ట్రక్ట్ చేశారంట అక్కడ. అదొక ప్లేస్ ఇన్వైట్ చేశారు. అది అప్పుడు ముందున్న నేమ్ వచ్చి ఏనుగుల మల్లమ్మ కొండ అని పిలుస్తారు. ఇప్పుడుగా మారింది వచ్చేసి హార్సిల్స్గా మార్చారు. అండ్ బైక్ అయితే చాలా హీట్ ఎక్కిపోయింది, అందుకే కొంచెం ఒక సెకండ్ గ్యాప్ ఇచ్చాను. చేతులు కూడా షివరింగ్ వస్తున్నాయి లిటరలీ, ఆ రేంజ్లో చాలా అయితే ఉందన్నమాట ఇక్కడ. అండ్ ఇంకొక విషయం ఏమంటే, ఆంధ్రప్రదేశ్లో ఊటీ అనే ఇది అంటే హార్సిల్స్ మాత్రమే. ఎందుకంటే ఆ ట్రెక్కింగ్ గార్డ్ కానీ బర్డ్స్ వాచింగ్ కానీ భయంకరంగా ఉంటుందన్నమాట. క్లైమేట్ అయితే మీరు ఎంత ఎండాకాలంలో వచ్చినా కూడా అంత చల్లగా అయితే ఉంటుందన్నమాట. ఈ హార్సిల్స్ అయితే కదా సూపర్ ఉంటుంది చూడడానికి. యానిమల్స్కి వచ్చేసి ఇదే అనమాట, గంగోత్రి అంట నేము. అసలు ఏంది బ్రో, ఇదేమైనా సముద్రం అవ బ్రో, అసలు కనిపించట్లేదు. వద్దులే, దగ్గరికి వెళ్ళాక ఎక్కడైనా జారి పడ్డాను అనుకో సినిమా కనపడుతుంది మళ్ళీ. ఇది మాత్రం క్రేజీ ఉంది అసలు. ఎక్కువసేపు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు, అందుకే నేను స్లోగా స్టార్ట్ అయ్యా. చూసారా అసలు అక్కడ మధ్యలో ప్లేస్ ఉంది, అక్కడ కానీ మట్టికి మంచిగా అసలు ప్లేస్ అనిపిస్తుంది, సముద్రంలాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఎవరు అనిపిస్తుందా బాబు.
వస్తున్నాయా బ్రో ఫొటోస్? వస్తున్నాయా? మంచి ఎక్కువ ఉన్నాయా? ఇంకా పైకి ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి బ్రో? నాకు ఫోటో తీస్తారా? ఒక ఫ్యామిలీ అయితే అక్కడ ఫోటో షూట్ తీసుకుంటూ ఉన్నారు. అబ్బా భలే చలి ఉంది బ్రో. వర్షం పడేటప్పుడు మాత్రం రాకండి అయ్యా. చూడండి ఎలా ఉందండి, అలా ఉంది ఇక్కడ. యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఒక రాక్ అన్నమాట. ఈ రాక్ కూడా కనిపించట్లేదు. చచ్చిపోతుంటా. జారుతుంది బ్రో. మొత్తం అయితే రికార్డ్ అవుతుంది. జాగ్రత్తగా ఉండాలి బాబా. ఈ ప్లాస్టిక్ టిప్పర్స్ మాత్రం వేసుకోకూడదు. ఇంకొక ఫోన్ తీసి వీడియోస్ అయితే తీద్దాం. ఎందుకంటే ఆ ఫోన్లో డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఐఫోన్లో వీడియోస్ తీద్దాం. జస్ట్ మిస్ బ్రో, పడుతున్నా. బైక్ అయితే అక్కడ పార్క్ చేశా. అసలు ఒక్క రవ్వ కూడా కనిపించట్లేదు. కెమెరా బాగానే కనిపిస్తుంది. షర్ట్ చేంజ్ చేసుకొని ఫోటోస్ తీసుకోవాలి. మెయిన్ ప్లేస్ ఇది. నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది మాత్రం. అండ్ ఇక్కడ నుండి వ్యూ పాయింట్ అయితే చాలా దగ్గర, అందుకనేసి ఈ సైడ్ నుండి వచ్చాను. ఇక్కడైతే రోడ్డు చాలా వరస్ట్గా ఉంటుంది. కొంచెం స్లోగా వెళ్ళి చూసుకోవాలి. అండ్ బైక్స్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ చాలా తక్కువ, ఎందుకంటే ఆ ఏరియా మొత్తం అంతా రాళ్ళతో ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట హార్సిల్స్లో. ఎందుకంటే ఇక్కడ ఉంది కదా, ఈ ప్లేస్లో అయితే కన్నా ఫోటోషూట్స్ మామూలుగా ఏదైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ అట్లాంటివి బాగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. అందుకు మామూలుగా ఇక్కడ ఫొటోస్ తీసుకుంటాం. ఇంతకుముందు కూడా నేను ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నాను. అందుకే మళ్ళీ ఒకసారి చూద్దాం అనేసి ఈ ప్లేస్కి అయితే వచ్చాను మళ్ళీ. అండ్ కింద కనపడుతుంది కదా, అసలు ఏమీ కనిపించట్లేదు మంచుకి. కింద అయితే కన్నా ఫారెస్ట్ ఏరియా మొత్తం అది. అసలు ఒక్క రవ్వ కూడా కనిపించట్లేదు మంచుకి అయితే కన్నా. అంత మంచు అయితే ఫుల్గా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకొక ప్లేస్ ఉంది, అక్కడికి అయితే ఒకసారి వెళ్దాం. అండ్ ఈ స్టెప్స్ నుండి అయితే పైకి వెళ్ళాలి. పైన కొన్ని రిసార్ట్స్ అవన్నీ ఉంటాయి. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అది కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏమి అనేసి. అండ్ ఇది ఇక్కడ అంతా మొత్తం రిసార్ట్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఎవరైనా రూమ్ తీసుకోవాలని రావచ్చు. ఇట్స్ పైనుంచి అయితే కానీ ఇంకొక దావది పైకి రావడానికి. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి ఈ రూట్లో పైకి వెళ్ళాలి. అండ్ పైకి వెళ్తే ఇప్పుడు ఇంతసేపు చూసాము కదా ఒక ప్లేస్ అనేది ఫోటోషూట్కి ప్రీ వెడ్డింగ్కి, అలాంటిది అక్కడ ఇంకొకటి ఉంటుంది.
అది అక్కడి నుంచి పక్కనే కొంచెము అది కొంచెం డేంజర్ జోన్ అనమాట. ఎందుకంటే అక్కడ సూసైడ్ స్పాట్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి అది కొంచెం డేంజర్ జోనే. అండ్ అక్కడైతే కన్నా బాగుంటుంది. ఇక్కడ మొత్తం చూడండి చెట్లు అంతా గార్డెన్ అయితే సూపర్గా పెట్టారు అసలు. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇక్కడైతే ఫోటోషూట్స్ తీసుకుంటే. కానీ ఇప్పుడు మంచు ఉంది కాబట్టి అసలు ఏం కనిపించట్లేదు సరిగా. అండ్ వర్షం పడుతుంది లైట్గా. మార్నింగ్ అంతా వర్షం ఫుల్గా పడింది. ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చింది కాబట్టి మంచిగా వీడియోస్ అయితే తీసుకోవచ్చు. అని చెప్పాను కదా ఇంకొక ప్లేస్ ఉందని, అది ఇదే. ఇక్కడ కూడా మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు. మామూలుగా ఇక్కడ ఏమంటే అలో చేయరు మామూలుగా ఆ రాళ్ళ దగ్గరికి అయితే అలో చేయరు. ఎందుకంటే అది కొంచెం డేంజరు. మామూలుగా ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటా ఉన్నాడు. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ లేడు, వర్షం పడుతుందని వెళ్ళిపోయినట్టున్నాడు. అది కొంచెం డేంజర్ జోనే. అండ్ ఇక్కడ రైట్ సైడ్ ఇంకొక ప్లేస్ ఉంది కదా, ఈ దావల నుండి వెళ్తే కనుక ఆ డేంజర్ జోన్ అక్కడికైతే వెళ్ళొచ్చు. అదైతే కొంచెం చాలా డేంజర్ అనమాట. అండ్ స్లిప్పర్స్ వేసుకొని కూడా నేను వెళ్తున్నాను మీకు ఆ వీడియో ఒకసారి చూపించడానికి. అక్కడ కొంచెం చెట్లు అంతా చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ పాములు కూడా ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ, ఎందుకంటే చెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటాయి. అండ్ ఇది ఒక ప్లేస్ అనమాట. ఇది ఒక్క బండ మీదనే ఇంకొకటి కూడా ఉంది అటు సైడ్. అది ఇంకా ఇంకా లోపలికి ఉంటుంది అది ముందుకి. అక్కడ ఉంది కదా అది. ఇప్పుడు అది కూడా నేను ఒకసారి చూపిస్తాను ఎలా ఉంది అనేసి. కానీ ఇక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రం రబ్బర్ స్లిప్పర్స్ మాత్రం వేసుకోవద్దండి, వర్షంలో జారుతూ ఉంటాయి. అండ్ బండ కూడా చాలా నైస్గా అయితే ఉంది, అందుకోసం కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళండి అక్కడికి వెళ్ళేటప్పుడు. ఇక్కడైతే కన్నా బాగుంటుంది అనమాట ప్లేస్ చూడడానికి. ఫోటోషూట్స్కి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కానీ జాగ్రత్తగా ఉండాలి. ఒకరే అయితే ఎక్కువ వెళ్ళకండి అక్కడికి. ఏదైనా ఫ్రెండ్స్ ఉండేవాడికి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ చూసారా చెట్లు ఎంత బాగున్నాయి పైన అసలు చూడడానికి. అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇక్కడ మంచు ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఇది మామూలుగా ఎండ వచ్చినప్పుడు వస్తే కూడా మంచు ఉంటుంది, బట్ కానీ అంత ఎక్కువ ఉండదు. కింద గ్రీనరీ మొత్తం బాగా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడైతే ఏమీ లేదు అక్కడ మంచు కాబట్టి వర్షం పడుతుంది. అండ్ చెప్పాలంటే మంచుకి వర్షానికి రాకూడదనే చెప్తాను నేనైతే. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను రావాల్సి వచ్చింది ఒక్కడిని. అండ్ ఇది ఆ ప్లేస్. అండ్ ఇప్పుడు దీనిపైకి ఎక్కి నేను ఒకసారి చూపిస్తాను పైన నుంచి ఎలా ఉంది వ్యూ అనేసి. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇది కొంచెం సేఫ్ జోన్ అయితే కాదు. ఎందుకంటే కిందంతా లోయ కాబట్టి కొంచెం చాలా జారే అవకాశాలు ఎక్కువ, అందుకోసం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. అండ్ నేను హెల్మెట్ కూడా వేసుకొనే ఉన్నాను అప్పటి నుంచి, వర్షం పడుతుంది అందుకనేసి. అండ్ ఇది బండ కొంచెం చాలా హైట్ ఎక్కువ, కొంచెం జాగ్రత్తగా ఎక్కండి. అండ్ ఇది ఆ ప్లేస్ అనమాట. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చూడడానికి అయితే. కింద నుంచి అయితే కన్నా కింద చూడడానికి అయితే ఇంకా చాలా బాగుంటుంది. బట్ కానీ ఏమంటే మంచుకి ఏమీ కనిపించట్లేదు, అంతలా మంచు అయితే కురుస్తుంది అనమాట ఈరోజు. అండ్ వర్షం కూడా ఒకటి పడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ ప్లేస్లో అయితే కన్నా. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ మాత్రం, సూపర్ ఉంది. అండ్ ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ దగ్గరలోనే ఒకటి అమ్మవారి టెంపుల్ అయితే కూడా ఒకటి ఉందంట. అండ్ అది కూడా ఒకసారి చూద్దామనేసి అనుకున్నాను నేను. ఈ స్టెప్స్ నుండి కిందికి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, పైప్ పట్టుకొనే దిగండి. ఎందుకంటే ఇక్కడ టైల్స్ పీసెస్ కొంచెం రఫ్గా ఉన్నా కూడా ఈ వర్షం పడిన దానివల్ల అండ్ అక్కడ కొంచెము ఇవి అంతా పడింది కదా, దానివల్ల కొంచెం జారుతుంది. కొంచెం జాగ్రత్తగా అయితే కింది వరకు వెళ్ళిపోవాలి. అండ్ ఖచ్చితంగా చూస్తూ ఉండండి. అసలు ఎంత బాగుందంటే ప్లేస్ మాత్రం అంత బాగుంది అది. ఇక్కడికి మెయిన్గా ఫ్రెండ్స్తో వస్తే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే అంత బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్తో వస్తే కన్నా. అట్లా ఆడుకుంటూ పాడుకుంటూ అసలు భలే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడైతే మనం అమ్మవారి టెంపుల్ ఒకసారి చూద్దాము. నాకు తెలిసి ఫుల్ వర్షం పడుతుంది కాబట్టి ఓపెన్లో ఉండదు. చూద్దాం ఒకసారి ఉంటే కన్నా. అలాగే అది చూసుకొని జూ ఉందన్నారు, అది కూడా ఒకసారి చూద్దాము అక్కడ ఏ యానిమల్స్ ఉన్నాయి ఏమి అనేసి. ఎందుకంటే చాలా డేస్ తర్వాత నేను వచ్చాను కదా, మామూలుగా నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. డైరెక్ట్ ఆ ప్లేస్కి రావడం, అలా కొంచెం ఫొటోస్ వీడియోస్ తీసుకొని వెళ్ళిపోతా ఉన్నా. అండ్ ఇప్పుడైతే ఖచ్చితంగా ఒకసారి చూడాలనుకున్నా. అండ్ ఇటు సైడ్ మొత్తం రిసార్ట్సే అనమాట, రూమ్స్ అన్నీ బుక్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలన్నా. అండ్ నాకు తెలిసి మార్నింగ్ టైం అంటే నైట్ టైం అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూస్తే ఆ ఫీలే వేరనమాట. ఎందుకంటే అంత బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ అక్కడ. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ ప్లేసెస్లో అయితే కనుక. కొంచెం జారే అవకాశం ఎక్కువ, బండ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
అండ్ ఇక్కడే షాప్స్ కూడా అన్నీ ఉంటాయి, మీకు ఏం కావాలని ఇక్కడ తీసుకోవచ్చు. ఫోన్పే అన్నీ ఉంటాయి ఇక్కడనే, స్కానర్స్ అన్నీ యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇదే అమ్మవారి టెంపుల్. అండ్ ఇప్పుడు మనం దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం అసలు ఓపెన్లో ఉందా క్లోజ్లో ఉందా అనేసి. ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి నాకు తెలిసి ఫుల్ డౌట్ ఉండదనేసి. అండ్ చూద్దాం. అండ్ అండ్ చెప్పాను కదా వర్షం పడుతుంది అనేసి క్లోజ్ చేస్తున్నారు గుడి. అందుకే ఇంక మనం రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. అంటే ఇంకొక ప్లేస్ ఉందని చెప్పాను కదా, జూ అనేసి, దాన్ని ఒకసారి చూద్దాం అది ఎలా ఉంది, అక్కడ ఏ యానిమల్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని చూద్దాం అనుకున్నాం. బట్ చూద్దాం. అండ్ ఇదే ఈ ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ అయితే వెళ్ళాలి. నేను వెళ్ళిపోదాం అనుకున్నా, బట్ కానీ మళ్ళీ ఒకసారి చూద్దాం అనేసి నేను ఇటు సైడ్కి వచ్చాను. హార్స్ హిల్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది. ఇక్కడ ఏముంటాయి అనేసి నేను కొంచెం ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. అండ్ అతను అడిగాను, అసలు లోపలికి అలౌ చేస్తున్నారా వర్షం పడుతుందంటే, అలౌ చేస్తాము అనేసి అన్నారు. కానీ బైక్స్ అలౌ లేదంట లోపలికి, సైడ్ పెట్టేసేయమన్నారు. అండ్ సైడ్ పెట్టేసి లోపలికి వెళ్ళి చూద్దాం అనుకున్నాం. బట్ కానీ ఏమంటే ఇక్కడ కార్లో అంటే వచ్చిన వాళ్ళు లోపల ఏం లేదు, జస్ట్ రూమ్స్ అలాట్స్ ఉన్నాయి అనేసి రూమ్స్ కోసం వెళ్ళిపోతున్నారంట. ఆ ప్లేసెస్లో ఏం పెద్దగా ఏం లేవు అనేసి అన్నారు. బట్ కానీ మనం ఒకసారి చూద్దాం, ఇంత దూరం వచ్చాం కదా, చూడకుండా వెళ్తే ఎలా అనేసి టికెట్ తీసుకుందామని అనుకుంటే 50 రూపీస్ చెప్పారు టికెట్. సరే ఎంతో ఖర్చు పెట్టేస్తాం, 50 రూపీస్తో ఏం పోతుందిలే అనేసి 50 రూపీస్ అయితే వేసేసి లోపలికి అయితే స్టార్ట్ అయిపోయాను. అండ్ ఇక్కడ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఏమంటే లోపలికి అయితే వెళ్ళాను. అండ్ ఒక అంటే ఇటు సైడ్ ఉన్నాయి, అటు సైడ్ కొన్ని ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏదో వాటర్ ప్లాంట్ ఉంటే అందుకనేసి చూద్దాం అనుకున్నా ఏమున్నాయి వాటర్లో అనేసి వెళ్ళి చూసాను. బాతులు వెంటనే ఉన్నాయి, కుక్కలు కూడా అలా ఉన్నాయి బ్రో, మనుషులకి అలో చేయట్లేదు. అసలు ఏం జరిగిందంటే అవన్నీ చూసుకుందాం అనేసి ఇంకా అలా 2-3 ఫొటోస్ తీసుకుంటూ అట్లా స్టార్ట్ అయ్యాను. ఫొటోస్ ఆ వ్యూ మాత్రం భయంకరంగా నచ్చింది ఇక్కడ మాత్రం అయితే కనుక. ఆ ప్లాంట్స్ అవి ఇవి అంతా కొంచెం బాగుంది చూడడానికి. అండ్ అందుకనేసి ఇంకా అలాగే ముందుకైతే స్టార్ట్ అయిపోయాయి, ఇంకా నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి అనేసి. అండ్ రైట్ సైడ్ వచ్చేసి తాబేలా ఉన్నాయి, స్టార్ అంటుంది, నేమ్ కూడా రాసి పెట్టారు పక్కన, స్టార్ టాటా ఏస్ అనేసి. అండ్ అంటే చూస్తూ ఉంటే వాడు బయటకు వచ్చేసేయండి అలో లేదంట అని చెప్పి అనేసి అన్నాడు. ఇంకా సరే అని చెప్పి స్టార్ట్ అయిపోయారు రిటర్న్, ఇంకా వెళ్ళిపోదాం ఇంటికి అనేసి. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఏంటంటే ఇక్కడ నార్మల్గా గేట్స్ ఉన్నాయి కదా, అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, ఆ టికెట్స్ తీసుకొని లోపలికి పంపిస్తాడనమాట. టికెట్స్ అంటూ ఏమి ఇచ్చేది లేదు, జస్ట్ వాళ్ళు అమౌంట్ తీసుకొని లోపలికి పంపించేస్తారు. అక్కడ అయితే ఒక అక్క వాళ్ళు లోపల నుండి బయట వచ్చారు, అతను ఎక్కడికి వెళ్ళాడంట. అందుకనేసి ఇంకా టికెట్ తీసుకోవాలకుండా ఎలా వెళ్తారు అని చెప్పి అంటే ఒక్క రియాక్ట్ అయిందనమాట. ఒకసారి చూడండి. డోర్ అయినా ఇప్పని వాళ్ళు వస్తారు సార్ తెలీదా మీకు? ఎవరు చెప్పినారు? అటు పైన చదువుకోండి లేనప్పుడు ఇప్పుడు అడుగుతాను ఇవ్వాలంటే వాళ్ళు అడుగుతారు కదా, మా ఇష్టం అది ఎప్పుడైనా వస్తాము. పావుడు వాళ్ళు రెండు చేయలేదు, నువ్వు మాట్లాడుతున్నావు కదా, వాళ్ళకి మంచి క్లాస్ పెట్టింది, వాళ్ళు లేరండి, క్రేజీ బ్రో. వాళ్ళు ఉన్నారు, మనం మన మాట అసలు నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట ఫీల్ మాత్రం. ఇక్కడ రైట్ చేస్తా ఉంటే క్రేజీ ఉంది అసలు. అంటే అక్క ఒక మాట అంది, అలాంటప్పుడు ఎందుకు కట్టాం డబ్బులు మీరు లేనప్పుడు అని. అది కొంచెం నాకు అసలు భలే నచ్చింది అనమాట ఆ డేరింగ్కి. ఎందుకంటే వాళ్ళు లేరు, కరెక్టే, వాళ్ళు లేనప్పుడు ఇంకేం చేస్తాం, వెళ్ళిపోతాం, అది కరెక్టే కదా. వెళ్ళిపోయింది ఆ అక్క. ఇంకా రిటర్న్ వచ్చినాక వాడు కొంచెం రాంగ్గా మాట్లాడాడు. ఆ అక్క ఫుల్ క్లాస్ దొరికింది. లేనప్పుడు నువ్వు ఎంత తీసుకుంటావు డబ్బులు, నువ్వు ఉండాలి కదా, నువ్వు డ్యూటీ అంటే నువ్వు ఉండాలి ఖచ్చితంగా, నువ్వు లేనప్పుడు వేరే వాళ్ళని పెట్టి వెళ్ళాలి కదా. ఇంకా లాజిక్గా మాట్లాడింది అక్క మాత్రం. అది హ్యాస్ ఆఫ్ అక్క నీకు మాత్రం. ఎందుకంటే కొంచెం ఇట్లాంటి ప్లేసెస్లో ఏమంటే కొంచెం రఫ్ ఉంటారు అన్నమాట వీళ్ళు, అసలు అలౌ చేయరు. ఇట్లాంటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది.
అండ్ చెప్పాలంటే ఈ రెయిన్ కోట్ వేసుకోంటే చాలా లూజ్ ఉంది, బట్ ఏం చేయలేం, కింద నిదానంగా వెళ్ళిపోవాలి. అండ్ ప్లేసెస్ అయితే కవర్ చేశాను. అండ్ ఇంకేముందబ్బా, ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే, ఇంకా వేరే ఏం ఉండదు. అండ్ రీల్ ఒకటి చేద్దాం అనుకున్నా, బట్ కానీ కుదరలేదు. అండ్ వ్యూ రికార్డ్ చేద్దాం అనుకున్నా, అయిపోయింది. ఇంకా రీల్ కోసం ఒక వీడియో, లాంగ్ వీడియో ఒకటి తీసుకుంటా కిందికి వెళ్ళేంత వరకు. అండ్ మీకు వీడియోస్లో చూపించాను కదా మంచి ఎక్కువ ఉంది, ఏం కనపడడం లేదని. ఇప్పుడు చూడండి, అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. ప్లేస్ మాత్రము క్రేజీ ఉంటుంది. ఇప్పుడు కొంచెం మంచు తగ్గింది కాబట్టి నేను చూపించగలుగుతున్నా. ఇప్పుడు కూడా 1:15 టైము, ఇప్పుడు కొంచెం మంచు తగ్గింది. అండ్ నేను ఇంటికైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయా, ఎందుకంటే నేను ఒకనే వచ్చాను కాబట్టి నాకు వ్లాగ్ సరిపోయింది. అండ్ ఇంకైతే నేను రిటర్న్ అయిపోతున్నా. బాయ్.